బాగా కష్టం వచ్చేసింది శివభక్తుడికి. ఇలా ఎలా చేశానో నాన్న అడిగేస్తాన్ని అని వెళ్ళాడు. ఏ నానా, ఒక్కసారికి నీ పరీక్షలు అంటే నా వల్ల అవుతుందా? మీరు చెప్పండి. ఇంతలా నన్ను ఆడుకుంటున్నారు కదా, ఎందుకు నాన్న నన్ను ఆడుకోవడం అంటే మీకు అంత ఇష్టం? అప్పుడు శివయ్య ఏమంటాడు, ఒరే నాన్న, నేను ఆడుకుంటే చాలా బలి సరదాగా ఉంటుందిరా, అందుకే నిన్ను అప్పుడప్పుడు అలా ఆడుకుంటానంటే. అప్పుడు భక్తుడు ఏమంటాడు, అవునా నాన్న, నిజంగా నన్ను ఆడుకుంటే మీరు అంత సరదాగా ఉంటారా? అవునరా, నిన్ను ఆడుకోవడంలో ఎంత సరదా ఉంటుందో తెలుసా నాన్న. నిజంగా నన్ను ఆడుకోవడంలో నీకు సరదా ఉంటే మీకు ఆ సంతోషం నిజంగా వస్తుందంటే మీరు నన్ను ఎంత ఆడుకున్నా కూడా ఆ ఆటలో నేను నీలమైపోతానా. అది కష్టమైతే నానా, దుఃఖమైతే నానా, మీ సంతోషాన్ని చూస్తూ ఉంటా కదా, అంతకు మించిన వారం ఏముంది నానా అని చెప్పేసి ఆ భక్తుడు అంటే ఈశ్వరుడు అలాగే చూస్తుండిపోతాడు. ఏరా, నిన్ను ఆడుకుంటా నేను అంటున్నా, కానీ నా సంతోషాన్ని వెతుకుతూ కూడా అందులో సంతోషంగా ఉంటానా అన్న అని నాతో అంటుంటే అసలు నీ భక్తికి నాకు ఎంత చూడముచ్చటగా ఉందిరా నాన్న అని చెప్పేసి ఈశ్వరుడు ఒక్కసారి ఇలా రారా నాన్న నా ఒళ్ళోకి అని చెప్పేసి ఆ భక్తుడిని తీసుకుంటే ఆ ఒడిలో ఈశ్వర భక్తుడు ఇలా ఒరిగినప్పుడు ఆ సంతోషం గాని ఆనందం గాని ఎంత మహనీయమో, ఎంతటి అద్భుతమో కదా. అంటే ఈశ్వరుడితో మనం మాట్లాడుకునే సంభాషణ ఎంత మహనీయంగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత భక్తి పరవశంగా ఉంటుందో, అంత గొప్ప అందమైన సంభాషణ ఈశ్వరుడితో ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.